ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని కూడా మీరు అనొచ్చు. ఇక నుంచి అంగ ప్రదక్షిణ టోకెన్లు అనేవి ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. గత 2 నెలల నుంచి కూడా ఈ అంగ ప్రదక్షిణ టోకెన్లు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మనందరికీ ఇవ్వడం జరిగింది. అయితే అది రద్దు చేస్తూ ఇక నుంచి, అనగా సపోజ్ ఈ నెల నవంబర్ ఉందనుకోండి, ఫిబ్రవరి నెలకి సంబంధించి అన్ని టికెట్లు విడుదల చేస్తారు. అప్పుడు అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా మీకు ఆన్లైన్లో డైరెక్ట్ బుకింగ్ విధానం ద్వారా భక్తులందరికీ కూడా విడుదల చేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి నేను అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ పెడతాను, ఒకసారి చదవండి. ఇక నుంచి అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా ఆన్లైన్లో మీ అందరూ డైరెక్ట్ బుకింగ్ నుంచి బుక్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడి అదృష్టం ఉంటుందా, గతంలో టెన్షన్ పడ్డట్టు ఇప్పుడు ఏం పడొద్దు. మళ్ళీ ఇది పాత విధానాన్ని అమల్లోకి అయితే తేవడం జరిగింది. ఇక ఈరోజు సెకండ్ పాయింట్, జనవరి 25న రథసప్తమి, కొత్త సంవత్సరం. ఈ రథసప్తమికి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా ఆన్లైన్లో మనకి పూర్తిగా అయిపోయాయి. కాబట్టి చాలామంది భక్తులు ఆ రోజు కానీ, ఆ ముందు రోజు కానీ, ఆ తర్వాత రోజు ఏదో ఈ 3 రోజుల్లో మాకు ఏమన్నా తిరుమల కొండపైన దర్శనం చేసుకొని మాడవీధుల్లో స్వామివారి రథాలను చూసే అవకాశము రెండోసారి ఏమైనా ఉందా, అవకాశం బుకింగ్ ద్వారా అడిగారు. మీ అందరికీ శుభవార్త. అదేమిటి అంటే, హోమం టికెట్లు మనకు విడుదల చేస్తారు. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి అలిపిరి గోశాలలో 9 నుంచి 11 గంటల ఉదయం ఈ హోమం అయిపోయాక తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయలు దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ జనవరి నెలకి సంబంధించి హోమం టికెట్లు అనేవి డిసెంబర్ 25 మీకు విడుదల చేస్తారు. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వచ్చినప్పుడు మీకు నేను చెప్తాను. అయితే ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా హోమం అయ్యాక 300 రూపాయల టికెట్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని మీ చేతిలో ఇంకా ఉంది. అది వచ్చే నెల విడుదల అవుతుంది. రాగానే మీ అందరికీ నేను చెప్తా. మరొక ముఖ్యమైన విషయం, ఈ వైకుంఠ ఏకాదశికి సపోజ్ 25వ తారీఖున వైకుంఠ ఏకాదశి అనుకోండి, 24, 23 ముందు రోజు, తర్వాత రోజు, ఆ రోజు 3 రోజులు కూడా సర్వదర్శన టోకెన్లు తిరుపతిలో ఇవ్వరు. కాబట్టి ఇది గత సంవత్సరాల నుంచి జరుగుతుంది, మళ్ళీ జరుగుతుంది. ఇవ్వరు. కాబట్టి మీరు హోమం టికెట్లను 25వ తారీఖున రథసప్తమి రోజు బుక్ చేసుకోవడం కన్నా దాని ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ బుక్ చేసుకుంటే మీరు తిరుమల కొండపైన ఆ రథసప్తమి రోజు మాడవీధుల్లో కూర్చొని చక్కగా వాహన సేవలు చూడవచ్చు. దర్శనం కోసం బుక్ చేసుకుంటే మీకు టైం అంతా బ్లాక్ అయిపోయి వేస్ట్ అయిపోతుంది. అందుకోసం నేను చెప్తున్నా. సో ఇదొక అవకాశం మీకు. రథసప్తమికి హోమం టికెట్లు అయితే ఉంది, ఇంకా ఏదీ లేదు. ఆ రోజైతే రికమెండేషన్ లెటర్లు కూడా పనిచేయవు, మరి జాగ్రత్త. ఇక థర్డ్ పాయింట్, వైకుంఠ ఏకాదశి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇది ఎప్పుడూ బ్రేకింగ్ న్యూసే మనకి. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన అన్ని రకాల దర్శన టికెట్లు, అనగా 300 రూపాయల టికెట్లు, హోమం టికెట్లు, శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లు, ట్రస్ట్ డోనర్ స్కీమ్స్ కింద 1,00,000 రూపాయలు పే చేసిన వారికి ఈ 4 కేటగిరీ టికెట్లు మాత్రమే ఆన్లైన్లో డిసెంబర్ 2వ వారం విడుదల చేస్తారు. అప్డేట్ రాగానే మీ ముందుకు నేను వస్తా. అయితే ఈరోజు ఈఓ మీటింగ్ జరుగుతుంది అన్నమయ్య భవన్లో. ఈరోజు ఈఓ మీటింగ్ జరుగుతుంది. ఈ ఈఓ మీటింగ్లో వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఒక అప్డేట్ కూడా వస్తుంది. అనగా ఎన్ని సర్వదర్శన టోకెన్లు విడుదల చేస్తారు, ఏ కేటగిరీ టికెట్లు విడుదల చేస్తారు, ఎప్పుడు విడుదల చేస్తారు, ఇవన్నీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మనకి ఈరోజు వస్తుంది. రాగానే మీకు మరొక వీడియో ద్వారా మీ ముందుకు నేను వస్తా. ఈరోజు నా వీడియో ద్వారా మీ అందరికీ అంగప్రదక్షిణ, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి విషయాలని చెప్పాలనుకున్నాను. అలాగే జనవరి వరకు అన్ని రకాల దర్శన టికెట్ల ఆన్లైన్ బుకింగ్ ద్వారా రూములతో సహా అయిపోయాయి. ఈ విషయాలు నేను ప్రతిరోజు మళ్ళా చెప్తున్నా. ఏమైనా ఈ 3 నెలలకు సంబంధించి టికెట్ల గురించి కానీ, రూముల గురించి కానీ డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.